తీసుకురావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. నిజానికి ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసింది. వీళ్ళు కోర్టులలో కేసులు వేయకపోతే, వీళ్ళు అడ్డంకులు పెట్టకపోతే ఇంకా 3 ఏళ్ల ముంగట్నే అయిపోతుండే. సుప్రీంకోర్టుల కేసు, గ్రీన్ ట్రిబ్యునల్ల కేసు, ఎన్ని కేసులు వేసినా కూడా ఎంబడబడి 80% పనులు పూర్తి చేయడం జరిగింది. మీరు 30 ఏళ్ల కల్వకుర్తిలో 13,000 ఎకరాలకు నీళ్లు ఇయ్యలే, మేము 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. అదేవిధంగా పాలమూరులో 80% పనులు పూర్తి చేసినాం. త్వరలోనే ఆ నీళ్లు తెచ్చి అవకాశం ఉంది, పని చేయండి అని చెప్పి కూడా నేను మొన్న అసెంబ్లీలో వాళ్ళకి చెప్పిన గట్టిగా. చేయండి, 80% పని అయింది. ఇక జర్ర గట్టిగా పని చేస్తే 6 నెలల ఏడాది లోపల నీళ్ళు వస్తాయి. ఇంకా పని చేయండి, ఊకే మమ్మల్ని తిట్టుడు బంద్ చేయండి, పని చేయండి అని చెప్పి నేను వాళ్ళకి గట్టిగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో ఈ రకంగా ఎన్నో పనులు మనం చేసుకుంటూ వచ్చాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ బీజేపీ వాళ్ళు కూడా నిన్న బాగా మాట్లాడుతుంది. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరు చేసిందే మహబూబ్ నగర్కు? అదే నరేంద్ర మోడీ గారు మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ఎత్తిపోతలు మేము పూర్తి చేస్తామన్నాడు. ఏమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండా? కాంగ్రెస్ వాళ్ళు మన ఢిల్లీకి పోయిన జాతీయ ప్రాజెక్టు తెస్తామన్నారు, లేదనగానే చేతులు ముడుచుకొని మళ్ళీ వాపసు వచ్చారు. ఇలా నిజంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్లో వచ్చిందంటే, నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, వనపర్తిలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే, ఇవాళ గద్వాల, నారాయణపేటలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయంటే ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఇవాళ వస్తున్నటువంటి పరిస్థితి. మనం వచ్చినాకనే ఇవాళ ఒకటొకటిగా డెవలప్ అయింది. మన షాద్ నగర్కు 100 పడకల ఆసుపత్రి ఇచ్చుకున్నాం, జడ్చర్లకు 100 పడకల ఆసుపత్రి ప్రారంభించుకున్నాం. ఈ రకంగా విద్యలో, వైద్యంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని మన పార్టీ సాధించినటువంటి విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఈరోజు మనం గట్టిగా పనిచేయాలి. వాళ్ళు ఏదో మార్పు అన్నారు. ఏ మార్పు తెచ్చింది తెలుసు కదా? 21 మంది ఆటో డ్రైవర్లు తెచ్చిపోయారు. ఇప్పటికి ఈ రాష్ట్రంలో 21 మంది ఆటో డ్రైవర్లు ఇలా చంపిన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ. ఇలా వాళ్ళని పట్టించుకోండి అయ్యా. ఆటో డ్రైవర్లకు నెలకు 10,000 ఇయ్యింది, వాళ్ళని కాపాడుందంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినటువంటి పరిస్థితి లేదు. మార్పు అన్నారు, 24 గంటల కరెంటు పోయింది, 15 గంటలకు వచ్చింది. మార్పు అన్నారు, జనవరి నెల పింఛనే ఎగ్గొట్టిండ్రు, 4,000 పోయింది, ఉన్న పింఛన్ ఎగ్గొట్టినటువంటి మార్పు వచ్చింది. ఇలా మార్పు అన్నారు, పడే రైతు బంధు పడకుండా చేసింది. ఇదేనా మార్పు అంటే? పడే రైతు బంధు బంద్ అయింది, వచ్చే కరెంటు బంద్ అయింది, వచ్చే పింఛన్ ఎగరగొట్టిండ్రు అని ఇంత ఆటో డ్రైవర్లను రోడ్డు మీదకి తెస్తుంది. 21 మందిని చంపుతారు. ఇప్పటికి వాళ్ళని కాపాడుతున్నాయా అంటే సీమగుట్టినట్టు కూడా లేకపోయాయి. సో ఈ రకంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు మీరు చూస్తున్నారు, అసెంబ్లీలో కూడా నేను అదే చెప్పిన మొన్న రోజు. అరే ఊకే వ్యంగ్యం బంద్ చేయవా, బూతులు బంద్ చేయవా, రైతుల మీద ప్రేమ చూపి అని చెప్పిన. రేవంత్ రెడ్డి గారికి బూతులు తప్ప రైతుల మీద ప్రేమ లేదని, రైతుల గురించి ఆయన ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మనం కూడా ఈ విషయాన్ని కార్యకర్తలుగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. పార్లమెంట్ ఎన్నికలు కూడా మనకు చాలా ముఖ్యం. దయచేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు కొంచెం కష్టపడి పనిచేయండి. ఇది మన అందరి భవిష్యత్తు. మనకి ఎమ్మెల్యే గారు లేకపోయారు, ఒక ఎంపీ ఉన్నాడనుకో, ఏదైనా ఎంఆర్ఓ దగ్గరనో, ఓ సిఐ దగ్గరనో ఒక ఆఫీసర్ని పిలిచి మాట్లాడాలంటే మనకు ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా? రేపు ధైర్యం ఉంటుందా ఉండదా? మనకు ఏదైనా ఆపద పడితే మన ఎంపీ సాబ్ వచ్చి కూర్చోడా మన దగ్గర? అందువల్ల జరిగింది, కానీ అందరికి కూడా కష్టపడాలి. ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లో గులాబీ జెండా ఎగిరేయాల్సిందే. దానికి అందరూ కార్యకర్తలు సిద్ధం కాదు. ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచినట్టున్నదే. మొన్నోసారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ గారు. ఏం చెప్పింది మమతా బెనర్జీ? మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి భయ్యన్నది, 40 ఎంపీలు గెలిపించుకోండి భయ్యన్నది. అంటే ఈ రోజు కాంగ్రెస్ కి 57 ఎంపీలు ఉన్నాయి. 57 ఇప్పుడు ఉన్నాయి కాదు కదా, 40 కూడా రావు అన్నదాన్ని. మరి 40 ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా? వస్తానే రాదు. మరి అటువంటి కాంగ్రెస్ కోటేస్తే ఏమొస్తుంది? ఇలా గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది, పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్లాడతారు, గల్లీలో కొట్లాడతారు. కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే, 2 లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపియాలి. రైతులకు చెప్పాలి మనం, వీడు 2 లక్షలు ఇస్తానని డిసెంబర్ 9 ఇయ్యలే, 15,000 ఇస్తానని ఇయ్యలే, బోనస్ ఇస్తానని ఇయ్యలే. మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొడితేనే మనకి బుద్ధి వస్తుంది. ఎంపీ ఓడగొడితేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది.
మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఎందుకు? నీకు ఓటేసి నేను గెలిపించినాం, ఏం చేసినావు మరి? నీ మాట నిలబెట్టుకోలే కదా. అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అనే ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సంఘటితం కావాలి. ఏం అధైర్యపడకండి. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. ఇది నిజం, ఇది సత్యం, అలా అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా జరిగేది ఇదే. మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది, ఇంత పెద్ద పని చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మనం గెలవకపోవడమే. అందువల్ల మీరు కార్యకర్తలు ఎవరి ఊళ్ళో వాళ్ళు కొంచెం కష్టపడండి. ఇప్పుడు మాకు కూడా కొన్ని తెలిసి వచ్చినాయి. ఉన్న దాచుకునేది ఏమున్నది, అందరు చెప్పింది. ఏదైనా మేము కూడా కొన్ని తప్పులు అయినాయి, ఒప్పుకోవాల్సిందే. ఇంకా రైతు బంధు ఇచ్చేది ఉంటే మీ చేతులకి వెళ్ళి ఇచ్చేది ఉండే. 5 లక్షల రైతు బీమా చెక్ ఇస్తే నువ్వు తీసుకుపోయి ఇస్తే ఇలా మన పట్టాన బాగుంటుండే. మనము ఏ స్కీమ్ ఇచ్చినా, ఇంకా పింఛన్ ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఇంకా కేసీఆర్ కిట్ ఇచ్చినా మీ చేతులకి వెళ్ళి ఇప్పించేది ఉంటే ఇలా మనకు చాలా ఇంకా వజన్ పెరుగుతుండే. కొన్ని తెలిసొచ్చినాయి మాకు కూడా. జర మీ గౌరవం పెంచుకునేది ఉండే. ఇంకా పంచాయత్ సెక్రటరీ, ఇంకా ఆఫీసర్లను కొంచెం గట్టిగా మా కార్యకర్తలకు విలువించేటట్టు మనం చేసుకునేది ఉండే. మనం ఎంతసేపు పని 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 మీద పడ్డం తప్ప కొంత మన సంసారాన్ని జర కింది మీద చేసుకున్నాం. ఇప్పుడు అర్థమైంది. తప్పకుండా భవిష్యత్తులో మీ గౌరవం పెంచుకునేటట్టు, కార్యకర్తల గౌరవం పెరిగే విధంగా భవిష్యత్తులో తప్పకుండా మేము కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని పనిచేస్తాం. ఏదైనా అనుభవం మీద నేను నేర్చుకుంటాం. 14 ఏళ్ళే ఉద్యమం వెనుక తిరిగినాం. ఉద్యమం అయిపోయి గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళు ఎట్లా, కరెంట్ ఎట్లా, రైతు బంధు ఎట్లా అని దీని వెనుక పడ్డం తప్ప మన సంసారం మనం చూసుకోలే. సరే, మీకు జరంత కోపం వచ్చింది, కింది మీద అయింది, అర్థమైంది. ఇక జర ఆ కోపం వదిలేయింది, మనసులో ఉన్న బాధను తీసేయింది. కలిసి కొట్టాడదాం, మహబూబ్ నగర్ జిల్లా మీద గులాబీ జెండా ఎగరేసుకుందాం. జై తెలంగాణ.